మనమైతే ఈరోజు అయితే శివరాత్రి అని చెప్పి అందరం అయితే గుడికి అయితే పోతున్నాం బోధనలా శివాలయంకి. అందరూ అయితే వెళ్ళారు, ఫస్ట్ ఇయర్లు సెకండ్ ఇయర్లు అందరూ అయితే వెళ్ళాడు. అందరం అయితే ఇప్పుడు అయితే గుడికి అయితే పోతున్నాం. మనతో అయితే ఇలా పాపాయ్ సార్ అయితే ఉన్నాడు, డ్యూటీ సార్ ఇవ్వాల రెడీ ఫస్ట్ ఇయర్లు ఎవరు ఇక వాళ్ళైతే నడుచుని అయితే బయటకైతే వెళ్ళేసినాం. గేట్ లోపలికి అయితే బయటకైతే వచ్చేసినాం. ఇక నడుచుకుంటూ అయితే పోతున్నాం. పబ్లిక్ ముంగడ ఉన్నారు మొత్తం పబ్లిక్. ఎంజేపీ జూనియర్ కాలేజ్ బాయ్స్ అయితే ఈరోజు అయితే శివాలయం అవుటింగ్ అయితే పోతున్నారు. అందరు దర్శనంకి అయితే శివాలయంకి అయితే పోతున్నారు. ఈరోజు మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఉన్నారే మంచిగా మంది. ఇక సండే అవుతుంది కాబట్టి మొత్తం మేము శివాలయం కోవాలనుకుంటే మాకైతే మొత్తం మార్కెట్ అయితే మొత్తం జామ్ అయిపోయారు. మొత్తం మార్కెట్ అయితే మొత్తం నిండున్నారు పొద్దుని. ఏదైనా మామూలు అయితే మొత్తం ఎన్నుకున్నారు. ఇంకా ఉమ్మడి అయితే మస్తు ఉన్నారు. ఇంకా జాతరలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మన లోకల్ అయితే ఎంటర్ అవుతారు. వీళ్ళందరూ మన గద్ద ఎట్లున్నారు మొత్తం గుంపున్నారు మొత్తం మన వీళ్ళందరూ. ఇక లోపల గుడిలో ఎంట్రెన్స్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు పాపాయ్ అయితే ఎన్నుకుంటే అందరూ ముందుగా అనిపిస్తుంది. ఒక్కొక్కరు మొత్తం పాగలైపోతారు. అందరినీ చూసుకుంటాం మనల్ని వైట్ లైన్ ఉంది, కొద్దిగా లైట్ ఉండాలి. మరీ ఉంటే మరీ కింద అవుట్ అయిపోతుంది. అందంగా దర్శనంకి అయితే పోతున్నాం. లైన్ అయితే అందరు నిలబడరు మనోళ్ళు. లోపలకైతే ఎంటర్ అవుతారు అందరూ. ఒక్కోళ్ళు లోపలకైతే ఎంటర్ అవుతారు. మేమైతే గుడి లోపలకైతే ఎంటర్ అవుతున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలకైతే పోతున్నాం. మొత్తం గుడి లోపల దర్శనంకి అయితే వచ్చేసినాం. ఇక అందరు మనల్లో మొత్తం మనలేగానే ఆడతారు. మొత్తం ఇలా పడ్డాం. లైన్లో అయితే మస్తు ఉన్నారు. లైన్లో ఏ మంది మొత్తం మామూలు లేరు. మొత్తం నిలబడి మొత్తం కాలు అయితే వస్తున్నాయి. ఇక లోపలికి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది. దర్శనం ఇంకా కాలేదా? దర్శనం అయినాక చెప్తాం. దర్శనం ముందుగానే లైన్ అయితే బాగున్నది. తర్వాత వెళ్దాం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. లోపలైతే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే అయిపోయింది. అందరు బుట్ట అయితే పెట్టుకుంటారు. ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. నిలబడి దర్శనం అయితే వేసుకుని వచ్చేసినాం. ఇక దర్శనం ఎట్లయింది మరి? దర్శనం అయితే బాగానే అయింది, కానీ ఇంకొద్దిగా సేపు దేవుడి దగ్గర ఉంటే బాగుంటుండే. ఎందుకంటే మన స్పెషల్ దర్శనం కాదు, నార్మల్ దర్శనం కాబట్టి తొందర పబ్లిక్ బాగుంటుంది. ఇవాళ ముందే శివరాత్రి. నా నుంచి ఒక ఒపీనియన్ ఏంటంటే, మన ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మన సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అందరు ఉన్నారు.
మంచి రిజల్ట్ వస్తే బాగుంటుంది అని మొక్కుకున్నా దేవుడికైతే. మనోళ్ళు ఏం సాధిస్తారో మనోళ్ళ బట్టి ఉంటుంది. సరే ఓ నమస్కారం. రోడ్ మీదకి తెచ్చేస్తాం అందరం. ఈ ఒకళ్ళు ఉంటాయి అయితే లోపలికి అయిపోయి అంతే. మేము వెళ్ళా నడుచుకుని హనుమాన్ టెంపుల్కి అయితే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. హనుమాన్ టెంపుల్కి ప్రతిసారి లాగానే ఈసారి కూడా పోయినాం. కానీ ఈసారి కొద్దిగా గుడిలో రష్ అంతా ఏం లేదు, లైట్గా అనిపించారు. ఎందుకైనా మంచి దర్శనం బాగైంది. కానీ ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటుంది. జేడీవీలు ఎక్కుదాం అనుకున్నా కానీ మనకున్న రెస్ట్రిక్షన్స్ బట్టి మనం ఎక్కలేకపోయినాం. నెక్స్ట్ ఇయర్ బయట ఉంటాం కాబట్టి ఖచ్చితంగా జేడీవీలు ఎక్కుతా. మన గాజీరాం కూడా నాకు బాగా సహకరించిండు కాలు నొప్పి లేసినప్పుడు పట్టుకొని. ఇంకా అందరూ బాగా దర్శనం చేసుకోరు. కానీ కొందరు ఫాస్టింగ్ ఉండలేరు, కొందరు ఫాస్టింగ్ ఉంటారు. పాపం ఆకలి అవుతున్నది అందరికీ. తొందరగా మన హాస్టల్ పోయి మనం అయితే రత్నపురి గడ్డలు స్వీకరించడం అంటే ప్రసాదంలాగా స్వీకరించాలా, ప్రసాదంలాగా స్వీకరించాలా. అట్లని మొత్తం లంచ్ అని చెప్పేసి లంచ్ లెక్క తింటే బాగుండేది. ముందు మనకు దేవుడికి అంకితం ఇస్తున్నాం ఈ రోజుని. అట్లనే మన తమ్ముళ్ళందరూ పాస్ అవ్వాలని, మనం పాస్ కావాలని, బోర్డ్ ఎగ్జామ్ మంచి రాయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరం అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఈలో ఇంకా కొంచెం దగ్గరికి అయితే పోతాం. విజయ్ స్కూల్ దాడైతే ఇప్పుడే వచ్చేసినాం. మనైతే ఎన్నుకున్నారు అందరూ. జాతర అయితే మస్తు అయింది. జాతర మస్తు తిరిగినాం. గుళ్ళ లోపల వేయడం, జాతరలో పీకలు ఊపిడికి అందరూ అసలు వేరే చూసిరు మాకు. వీళ్ళు రాబోయికి ఇట్లా కెమెరా పట్టుకుని గుడి లోపలికి ఎంటర్ అయినప్పుడు అయితే ఇక వేరే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళు చూసి ఇట్లా ఆగలేదు మొత్తం. వీళ్ళు రాబోయికి ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం పాగలు అయిపోయారు అందరూ. అందరూ అయితే వచ్చేసినాం. ఇక స్కూల్ కొంచెం హాస్టల్ దగ్గర అయితే వచ్చేసినాం. అందరూ అవుతున్నారు ఇంటికి. రైతు రాజు వచ్చేసినాం అందరం. ఇక ముంగలు మనమైతే పీకలు మొత్తం ఊపేసారు. మొత్తం బయట రోడ్డు మీద మొత్తం అందరం మనల్ని చూసారు. లోపలికైతే ఎంజాయ్ అయిపోయినాం. ఇక మళ్ళీ బ్యాక్ టు జైలు అయిపోయింది. ఇప్పటికి ఎంత ఎంజాయ్ చేసినామో జాతరలో ఇప్పుడు అంతా మళ్ళీ అంతే. ఇంత ఎంజాయ్ చేసినా కొంతసేపు అది మళ్ళీ ఎటు పోయినా ఇటే రావడుతుంది. అందుకే అందరం వచ్చేసినాం. ఇక